నమస్కారం. హీరో ధనుష్‌కి ప్రమాదం, నలుగురు హీరోయిన్స్‌కి వ్యతిరేకం. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేయడం వల్ల అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార నటించిన నామ్ రౌడీ తాన్ సమయంలో వారిద్దరూ ప్రేమలో పడ్డారు. దీంతో ఆ సినిమా షూటింగ్ వీడియోలను వినియోగించుకునేందుకు ధనుష్ను అనుమతి కోరారు. 2 ఏళ్లు గడిచినా ధనుష్ అనుమతి ఇవ్వలేదు. నయనతార వ్యక్తిగత సెల్ ఫోన్లో తీసిన ఫుటేజ్ని డాక్యుమెంటరీలో చూపించినందుకు ధనుష్ 10 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని నోటీసులు పంపినట్లు కూడా నయనతార తెలిపింది. అయితే నయనతారను అనుసరిస్తూ దర్శకుడు విఘ్నేష్ శివన్ కూడా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశాడు. అయితే ధనుష్పై ఇంతకు ముందు రకరకాల ఆరోపణలు వచ్చాయి, కానీ వీటిని సరైన ఆధారాలు లేవు. ప్రస్తుతం నటి నయనతార అదేవిధంగా ధనుష్పై బహిరంగంగా అనేక నేరాలు మోపింది. మరియు ధనుష్ సినిమాల ఇతర నటీమణులు కూడా నయనతారకు మద్దతు తెలిపారు. మేరియాన్లో నటించిన నటి పార్వతి తిరువోతు నయనతార పోస్ట్పై ఫైర్ ఎమోజీతో వ్యాఖ్యానించారు. అలాగే నయ్యండిలో నటించిన నస్రియా, వరచనలో నటించిన ఐశ్వర్య రాజేష్, మూడ్లో నటించిన శృతి హాసన్, నటి ఇషా తల్వార్, కోడిలో నటించిన అనుపమ పరమేశ్వర్, ఆనాబెన్, అంజుయా కురియన్, మంజిమా మోహన్, ఐశ్వర్య లక్ష్మి, అదితా బాలన్ వంటి నటుమణులు ఉన్నారు. ఈ పోస్ట్కి కూడా వాళ్ళందరూ కూడా సహకరించడం జరిగింది. ఈ విధంగా అయితే సినిమా ఫీల్డ్లోని ధనుష్కి ప్రమాదం పొంచే అవకాశం ఉందని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.